నమస్తే నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ ఆమె వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ తెలుగు బెస్ట్ బ్లాగర్ బెస్ట్ యూట్యూబ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పాట వినిపిస్తున్న ఇవాళ మా దగ్గర బోనాలు లాల్ తర్వాత బోనాలు ఇవ్వాలా. సో ఇంకా నేను స్నానం కూడా వేయలేదు, సిగ్గులేదు నాకు, ఏమనుకోకూరి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 దాకా అవుతుంది. ఎందుకంటే అంత పొద్దుగాల పోయినాం అనుకో మన దర్శనానికి దానికి మనకు దొరకదు, ఎందుకంటే గుర్తు వాళ్ళ పబ్లిక్ ఉంటారు కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు స్నానం చేసి పోదాం దర్శనానికి పోయి మళ్ళీ ఉప్పుడ మంగళమ్మ దగ్గర పోయి ఉప్పుడ మంగళమ్మ దగ్గర మొక్కుదాం. లాల్ తర్వాత కలిగి వెళ్ళి లాల్ దర్వాజా కార్డ్ కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే లాల్ దర్వాజా కార్డ్ దొరకదు, చాలామంది ఇది ఉంటారు కాబట్టి. సో చూద్దాం, మళ్ళీ కూడా ట్రై చేద్దాం. సో పోయి దర్శనం చేసుకుందాం. అండ్ ఇప్పుడు స్నానం చేద్దాం. ఫస్ట్ నాకు ఇప్పుడు కొంచెం ఆకలి అవుతుంది, ఇందాక నేను లేచిన ఒక ప్రొడ్యూసర్ దాగినా, కాకపోతే కొంచెం ఆకలి అవుతుంది. సో ఇప్పుడు మ్యాగీ వేసుకుంటున్నా, మ్యాగీ వేసుకొని తినేసి స్నానం చేసి లెట్స్ గో టు ద టెంపుల్. బోనాల్ ఫ్రమ్ వరప్రసాద్ మొత్తం సుమ్సాం తయారైపోయి పోతుండే కోడి కొనుక్కొని వస్తుంది ఇప్పుడు. నాటుకోడి చిన్నగా ఇంట్లో వేయాలి లంచ్ అనమాట. నాటుకోడి గుడికి వెళ్తారు. నేను ఇంకా నాకేమో ఇంకా నాకు సిగ్గులేదు, ఇంకా నేను ఇంకా స్నానం చేయలేదు. అదే కదా ఇప్పుడు గోయింగ్ టు బాత్. ఫస్ట్ పోయి సెట్ ఐరన్ తెప్పించుకొని వచ్చి స్నానం చేసి తర్వాత మనం గుడికి వెళ్దాం. ఐరన్ షాప్లు అన్నీ బంద్ ఉన్నాయి, అయినా నాకు సిగ్గులేదు, నిజంగా నాకు సిగ్గులేదు. ఇప్పటికి 3 సార్లు నాకు సిగ్గులేదు. ఎందుకంటే ఇలా పండుగ పెట్టుకొని ఎవడు దుకాణం ఓపెన్ చేసుకొని ఐరన్ చేసుకుంటూ కూర్చోడు ఎక్కువ. ఐరన్ పెట్టే కొనాల్సింది నాకు సిగ్గులేదు. ఫస్ట్ ఒకటి కొనాలిగా ఐరన్ పెట్టే కొట్టలేదు, ఒకరితో అడుక్కొని ఐరన్ చేసుకుందాం. ఇది మన యూట్యూబ్ది కొత్త బ్యానర్ పిక్ అనమాట. పైసలు ఇచ్చి 500 ఇచ్చి ఎడిట్ చేయించిన దీన్ని. సో ఎట్లుంది అనేది మీరు కామెంట్ చేసి చెప్పురు నాకేమన్నా. ఇగో ఇది ఇంకా నీకు టీవీలో అయితే ఇది మొత్తం ఈ పిక్ అంతా మొత్తం కనిపిస్తుంది. ఇది మీకు ఒరిజినల్ పిక్ ఒకవేళ ఈ స్క్రీన్ మీద వేస్తే చూపిస్తాం మీకు, అంటే లైక్ మొత్తం యాక్చువల్ పిక్ ఎట్లుంటుందని స్క్రీన్ మీద వేస్తే చూడరు. అండ్ ఇది ఇప్పుడు నీకు మొబైల్లో చూసినా కూడా, లేకపోతే ఐప్యాడ్లో చూసినా, ఇట్లా ట్యాబ్లలో మొబైల్లో చూసినా ఇట్లా కనిపిస్తుంది. టీవీలో చూసారు అనుకో, ఈ మన ఈ ఫోటో కూడా వచ్చి మొత్తం పెద్దగా వెనకాల మొత్తం ఇట్లా రౌండ్గా మన సనాతనది ఇట్లా హోమ్ హోమ్ అని చెప్పి ఇట్లా అవన్నీ వస్తాయి అనమాట. సో అది ఎట్లుందో కింద కామెంట్ చేసి చెప్పు. సో రెడీ అయిపోయినా మనము, కాకపోతే దర్శనం చేసి అంటుంది మనకి ఎట్లయితుంది ఇంకా అని చెప్పేసి. ఇక్కడ టికెట్ సిస్టమ్లో అవి నడవవు, ఈ రికమెండేషన్లు అవి అంటేనే మనం అందరితో కాంటాక్ట్స్ పెట్టుకోము, చేయము. సో లైన్ నిలబడి పోవాల్సి వస్తుంది. సో లెట్స్ గో, వాట్ హ్యాపెన్స్, సీ వాట్ హ్యాపెన్స్. Am I looking cute? Yeah, very very cute. రోహిత్ ఛాంపియన్ ట్రెడిషనల్ అటైర్ కనిపించినంత డీసెంట్ కాదు, లంగా పూకోడు కానీ దగ్గర సూరు చేసినప్పుడు పక్క కప్పాలు, దాంట్లో చిప్స్ ప్యాకెట్, ముంగల బొర్ర. మేము ఏమైనా తిన్నామా మరి? మేము కూడా తినలేదు. ఏం తినలేదురా, మ్యాగీ తిన్నా అంతే. వాడకో. ఓకే గాయస్, సో గాయస్ వీకోటారు మనకి పెట్టి మొంగ డెటాల్ పెట్టినావారా? డెటాల్ పెట్టినావా? ఏవో వీకోటారు మనకి డెటాల్ పెడతాను మొక్కానికి. ముల్తాని మట్టి బేసన్. కానీ ఎంత పెట్టినా అట్లనే ఉంటాడు మళ్ళా. అది ఐకానిక్. మాకడాడు ఇన్ని పైకాన చెప్పులకి ఇగో డిక్కిలో పెడుతుడు చెప్పులు. ఇటు ఎత్తుకపోతాడా ఎవడు? ఎత్తుకపోతాడా చెప్పులు డిక్కిలో పెడుతుడు రాడు. ఏమరా నా వల్ల జర పారాగాన్ చెప్పులు వేస్తే అర్థం ఉంటుంది. నీ చేత గట్టిగా అయిపోండి. గుడ్ మార్నింగ్. నిన్నంతా జర బిజీ కథల దీంట్లో ఫెస్టివల్ వైబ్లా దీంట్లో ఉండి నేను సరిగా వ్లాగ్ కానీ ఏం తీయలేకపోయినా, ఏం చేయలేకపోయినా. సో అయితే నేను పొద్దున్న లేచే వరకు నా బండి మీద కింద బండి మీద ఈ గిఫ్ట్ ఎవరో పెట్టిపోయారు. ఏమో తెలియదు, ఇప్పుడు ఓపెన్ చదువుతాం. కాకపోతే పొద్దుగా లేచి చూసేసరికి ఇది ఉంది కింద బండి మీద. బండి కాడ పోయేసరికి ఇది ఉంది బండి మీద. తెలియదు ఎవరు పెట్టారు, చూద్దాం ఇప్పుడు దీంట్లో. ఓకే, ఈ గిఫ్ట్ ఎవరో తమ్ముడో లేకపోతే చెల్లెనో పంపించారు. బాక్స్ మొత్తం వెతుకున్నా అని చెప్పేసి. సో నవీన్ గోల్డెన్ బాయ్. ఎవరు ఈ అజ్ఞాతవాసి
ఏంద్రా ఇవి చాక్లెట్ పెట్టిండు బాక్స్ మొత్తం వెతుకన్నానా ఏం ప్లాన్ చేసిర్రా ఇళ్ళనేమో లోపటిగో ఇవన్నీ పేపర్లు ఏమో చింపేమో ఏంద్రా ఇప్పుడు నేను ఇదన్నీ నేను అంటే లెటర్ ఇవన్నీ నేను అతకబెట్టి లెటర్ చదవాలా ఇట్లా రాసి ఇచ్చిన పెట్టలేదు అవి అంత ఒప్పుకోలేదు నాకంటే ఇక అతకబెట్టి ఇంకా లెటర్లా నేను చదవాలి అంత తినలేదు అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు నా దగ్గర నుండి వెయిట్ లెట్ మీ చెక్ వాట్ ఈస్ ఇన్సైడ్ దిస్ చాక్లెట్ ఈ అవ్వ జల్లీ ₹1 చాక్లెట్లు పెట్టిర్రా ఇంట్లో మీరు జల్లీలు గిల్లీలు చాక్లెట్లు పెట్టి మొత్తం పేపర్లు ఎందుకు ఓపిక లేదురా తమ్మ నాకు సారీ ఓకే లెటర్ ఉంది ఒక పెద్ద లెటర్ అది పెట్టినావు ఓకే లోపల కానీ మొత్తం పేపర్లు ఇవన్నీ జల్లీ చాక్లెట్లు పెట్టిండు చెత్త చెత్త వేసి పడ తింటున్నావు అలా నువ్వు రూమంతా నువ్వు చెత్త చెత్త వేసి పడ తింటున్నావు పోన్లే థ్యాంక్ యూ సో మచ్ పైన చూస్తాయి ఏందో ఇది ఓ లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్ రా ఐ లవ్ యూ సో మచ్ చెప్తే బయటికి అవుతున్నా నేను హాయ్ నవీన్ అన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మై నేమ్ ఇస్ ధనుష ఇది కొంచెం ఇక్కడ ఏమంటారు ఇగో ఇట్లా రాసినాడు ఇది ధనుష అని చెప్పేసి అది కొంచెం ఇది ఉంది కాకపోతే ఓకే ధనుష్ లేకపోతే దానేష్ మీ ఇల్లు వెతకడానికి నాకు 3 months పట్టిందన్న ఫైనల్లీ ఐ ఫైండ్ ఇట్ నేను మీకు చాలా చిన్న ఫ్యాన్ని అన్న ఐఎమ్ జస్ట్ 11 years old ఇది మా అన్నతోని రాపించిన అన్న నా ఇది రాపించిన అన్న నా గిఫ్ట్ చూసి చీప్గా అనుకోకు చీప్గా తీసేయకు నా దగ్గర ఉన్న మనీతో ఇస్తున్నా థ్యాంక్ యూ సారీ నాగార్జున అంట హ్యావింగ్ ఓల్డ్ ఎంఐ మై ఫేవరెట్ ఎంఐ చైల్డ్ వాచ్ అన్న అరే థ్యాంక్ యూ సో మచ్ రా లవ్ యూ సో మచ్ చీప్ ఎందుకు తీసేస్తారా నేను ఇగో దిస్ వాచ్ ఈ గిఫ్టెడ్ మీ దిస్ వాచ్ అనమాట చీప్ ఎందుకు తీసేస్తారా నేను నువ్వు ఇంత ప్రేమతోని అసలు నువ్వు జస్ట్ ప్రేమతో నేను ఇంత దూరం వచ్చి నేను జస్ట్ నన్ను కలిసిపోయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అట్లాంటిది నువ్వు వచ్చి నువ్వు గిఫ్ట్ ఇచ్చి చేసినప్పుడు నేను ఎందుకు చీప్గా తీసేస్తా అట్లా ఏమనుకోకు ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ ఐ లవ్ యూ టూ అండ్ థ్యాంక్ యూ మంచిగా చదువుకో మమ్మీ డాడీ చెప్పిన మాట విను మంచిగా చదువుకో అండ్ ఏమంటారు ఓకే ఇప్పుడు కొంచెం నీకు ఒక మోటివేషన్ ఇస్తాను ఓకేనా ఓకే సో మమ్మీ పేరెంట్స్ చదువుకో ఎందుకు చెప్తారంటే నీ లైఫ్ బాగుండడానికి పేరెంట్స్ నేను చదువుకో అని చెప్పి చెప్తుంటారు నువ్వు 11 years కాబట్టి నీకు చెప్తున్నా ఇదంతా సో చదువుకో అని చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు వరి అయ్యేది నీ ఫ్యూచర్ గురించే సో ఇప్పుడు వీళ్ళు నేను ఎందుకు ఇట్లా దమ్దం చేస్తారు అది చేస్తారు అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిన మాటని మంచిగా చదువుకో అండ్ అంటే వాళ్ళకు ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళు అనుకుంటారు అంటే వీడిని అది చేస్తే ఇది చేస్తే వీని లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అంటే లైక్ వీని డాక్టర్ చేద్దాం వీని లైఫ్ సెట్ అయిపోతుంది లేకపోతే వీని లాయర్ చేద్దాం వీని లైఫ్ సెట్ అయిపోతుంది లేకపోతే వీని డిపార్ట్మెంట్లో పంపిస్తాం వీని లైఫ్ సెట్ అయిపోతుంది సో అట్లా అది అని చెప్పి వాళ్ళు చాలా అనుకుంటారు అనమాట ఓకే సో ఒకవేళ నీకు ఏదైనా డిఫరెంట్ గోల్ ఉంటే అంటే లైఫ్లో నీకు ఒక క్లారిటీ ఉండి లేదు నేను దీంట్లో అయితే నేను పర్ఫెక్ట్ సో నేను దీంట్లో నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతా నా 100% నేను చేయగలుగుతా సో నేను సక్సెస్ అవ్వగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ నీకుంటే నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు ఆ విషయం వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే ఒకవేళ అంటే లైక్ భయపడతారు ఏమవుతుందో పోరానికి తెలియక అది చేస్తా అంటుంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం చేస్తాడో అది చేస్తాడో ఇది చేస్తాడో అని చెప్పి పేరెంట్స్ అని భయపడతారు అన్నమాట సో వాళ్ళకి నువ్వు ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి నువ్వు ధైర్యం ఇచ్చేసి కాన్ఫిడెంట్గా లేదు నేను చేయగలుగుతా నన్ను నమ్ముర్రి నా లోపటి సత్తా ఉంది అని చెప్పి వాళ్ళకి నువ్వు ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి చూపించాలి ఏంది వాట్ ఈజ్ యూ అని చెప్పేసి సో చెప్పించి వాళ్ళని ఒప్పించి నువ్వు నీ గోల్ పైన ఫోకస్ అయ్యి కంపల్సరీగా నీ గోల్ని నువ్వు రీచ్ అవుతావు కంపల్సరీగా నీ లైఫ్లో నువ్వు అనుకున్న సాధిస్తావు నువ్వు అనుకున్న వేలో నువ్వు వెళ్తావు సక్సెస్ అవుతావు అర్థమైందా అదనమాట సో పేరెంట్స్ని ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు పేరెంట్స్ ఏమన్నా కోపంలో అదన్నా ఇదన్నా వేరే వాళ్ళతో కంపేర్ చేసి అట్లన్నా ఇట్లన్నా అదంతా ఎందుకోసం రా అంటే నీ కోసమే నీ ఫ్యూచర్ కోసమే అర్థమవుతుందా సో అర్థం చేసుకుంటామని అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్ అండ్ I want you to be a great son to your parents. ఏమన్నా ఆల్ ది బెస్ట్
ఈసారి ఇంటికి వచ్చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసి కలువు నన్ను, ఓకేనా? నేను ఐ వాంట్ టు సీ యూ, క్యూట్ లిటిల్ ఫ్యాన్, క్యూట్ లిటిల్ బ్రదర్, క్యూట్ లిటిల్ వెల్ విషర్, క్యూట్ లిటిల్ సపోర్టర్, క్యూట్ లిటిల్ లవర్. ఈసారి ఇంటికి వచ్చినప్పుడు కలుద్దాం, సరేనా? కలువు ఈసారి కంపల్సరీ. ఏమంటున్నా? థ్యాంక్ యూ సో మచ్. చీప్ ఎందుకు అనుకుంటారా? ఎందుకు తీసేస్తారా? నేను అట్లా ఎట్లా అనుకున్నావురా? నువ్వు హట్ చేసినవరా మాటతో? కాకపోతే ఐ లవ్ యూ సో మచ్, ఓకేనా? ఈసారి కలువు కంపల్సరీ. पता नहीं क्या है क्या नहीं है, पर भाई जिंदगी तो लंड जैसा हो गया, कभी नरम कभी गरम, బట్ దట్స్ ద లైఫ్ ఎప్పుడైనా సరే ఇట్లా సీదా పోతుంది అనుకో మజా రాదు. ఇంతకుముందు కూడా చెప్పినా మీకు, ఇట్లా జమ్మన్ కిందికి పోవాలి, ఇట్లా జమ్మన్ పైకి రావాలి, జమ్మన్ కిందికి జమ్మన్ పైకి పోతుంటే దట్స్ మజా. ఇట్లా సీదా పోతుంది అనుకో మనకు కూడా బోర్ వచ్చేస్తుంది. ఏంద్రా ఒకటే తిరగబోతున్నాం, అప్స్ అండ్ డౌన్స్ అట్లా ఉండాలి అదన్నమాట ముచ్చట. అండ్ ఇప్పుడు చాయ్ దానికి పోతున్నాం. ఐ నీడ్ టు పిక్ దిస్ ఫెలో కాకి వరుణ్, ద గ్రేట్ కాకి వరుణ్. చాయ్ నథింగ్, ఆర్ఎక్స్ గాలిక్స్ అని గుద్దరాసుడి ఆర్ఎక్స్ 2000 years later. నమస్తే అందరికి, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, సో ఇవాళ సండే ఫన్ డే. సో కాకపోతే జిందగీలో ఫన్ లేకపోతుంది ఇవాళ రేపు, అందుకని చెప్పే బ్లాగ్ కూడా ఎక్కువ తీసలేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన అనుకుంటా మీకు, ఇది నా జిందగీ ఏ సండ్ పడావా అంపర్తో తుమ్ లోగో క్యా దికాలు భయ్, తుమ్ లోగ్ దిగో. మీరు మీ డే టు డే లైఫ్లో ఒక స్ట్రెస్, ఒక కొంచెం ఏదైతే అది ఉంటుందో దాని అంతా దూరం పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నా బ్లాగ్ చూసి చిల్ వేద్దామని చెప్పి మీరు వస్తారు. కాకపోతే ఈ బ్లాగ్లో నేనంతా మిమ్మల్ని చిల్ చేయకపోతే నా బ్లాగ్ పెట్టి వేస్ట్ కదా. సో అందుకని చెప్పి పెడతాను నేను, అంతే తప్పించి దానికి ఇంతకు మించి ఇంకేమీ లేదు. సో ఇప్పుడు చిన్నగాడు బండి కొన్నాడు కదా మొదటి, సో ఆ బండి సర్వీసింగ్ ఇచ్చేది, ఫస్ట్ సర్వీసింగ్. ఇప్పుడు ఆడికి పోతున్నాం అనమాట. సో ఇప్పుడే ఓట్ షేక్ తాగిన నేను, తిండి ఇంకా ఏం తెలియదు. సో తెచ్చుకో. ఏంది అద్దాలు పెట్టుకున్నాడు, సోకులు పడుతున్నా అని చెప్పి అనుకుంటారా? బాయ్ పడతాను నేను సోకులు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పడాలరా బాయ్ సోకులు? చెప్పు, ఎప్పుడు పడాలి సోకులు? ఎప్పటికైనా పడతాను, జిందగీ బరు పడతాను నేను. మనవరాలు పుట్టినా కూడా పడతాను నేను. నా మనవరాలు అలా ఏమని, ఓ తాత అరే అమ్మ మా తాత ఏమనుకున్నావు రా, స్వాగ్ ఉంటాడు రా మా తాత, ఎప్పుడు ఇట్లా చిల్లు ఉంటాడు అని చెప్పి అనుకోవాలి. సో ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం ఏంటంటే చిన్నగాని కొంచెం గుద్దల్దం చేసి ఫన్ క్రియేట్ చేయాలి. బాయ్ आज पूरा व्लॉग तेरे पे होगा, तेरे को एक्सपोज करूंगा मैं, तेरे गान में से पूरा फन क्रिएट करूंगा, पूरा खींच के क्रिएट करूंगा. कंटेंट नहीं है मेरे पास, क्या करूं? तेरे गान मारना है, तेरी मारना है, तेरी मारना है. ఇక నాకు దాని దమ్దం చేసి ఫోన్ చేసి నువ్వేందరా ఏం చేస్తున్నావురా? నడు పోదాం నడు. అది తీసుకుంటాడా అసలు? ఇప్పుడు ఏం టైం అవుతుంది, ఎప్పుడు చేస్తాడు? ఆయన ఏం చేసి ఉంటా, జస్ట్ ఆయిల్ చేంజ్ చేసి వాష్ చేస్తాడు, నడు అన్నాడు. ఇంకా దాని పీకే ఉంటుంది, ఏముండదు కదా, కొత్త బండి కదరా అంతే. గాయస్ ఐఎమ్ టేకింగ్ దిస్ నిగా అవుట్ టుడే, డే విత్ నిగా. నేనేం పెట్టుకోవాలి? నువ్వు ఎయిర్పోర్ట్స్ నువ్వు అడిగితే నాకేనా? నువ్వు ఆ బండి మీద నేను బండి వస్తాం, వచ్చేటప్పుడు ఇద్దరం ఒకటి పెట్టుకుందాం. ఇప్పుడు ఏడ పెట్టుకోనికి వస్తుంది, రాదు. దీన్ని కూడా కూడా మీ పై ఒకటి తీసుకొని ఐడి చేద్దాం కాదు, ఇద్దరం ఒకటి పెట్టుకుందాం. జర ఇంటికి పెద్దగా వేసినామంటే ఇదో మొడ్డలేసం ఉంటుంది నాకు, మొత్తం ఆగమాగం అయిపోతాయి. ఇంటికి జర గాల్లోకి వచ్చినామంటే చిన్నగా వేస్తేనే మళ్ళీ సండి పోకొని తిని ఉంటాం. జర పెద్దగా వేస్తే మంచిగా ఉంటాయి. ఇంటికి వేస్తే ఇదే మొడ్డ పెట్టేసి ఎవడికి ఎవడు హీరో కాదు ఇక్కడ, నీకు నువ్వు హీరో తెలుసుకో. तो भाई ने गाड़ी दे दिया सर्विस को, अभी ये गाड़ी चकाचक होके बाहर निकलता मेरे जैसा. अभी इनकी जैसा है गाड़ी, ये पूरा सर्विस होने के बाद मेरे जैसा हुआ. सो हियर वी आर एट क्या है, दिल्ली मिठाई वाटिका लाल दरवाजा. वी आर ईटिंग समोसा रगड़ा, ये बेंगड़ा पैसा भर रहा, पूरा मिठाइया भाई हंस रहा. अब वीडियो निकाला. पूरा कटिंग करके वेंस बाहर निकालेंगे बोले तो ये भूसड़ी का समोसा रगड़ा खाएंगे, लौड़ा खाएंगे అని చెప్పి పట్టుకొని వచ్చిండు. మొత్తం డైట్ అంతా ఖరాబ్ చేస్తున్నాడు దిస్ వేలో. ఆకలి అవుతుందిరా అన్న, సమోసా రగడా తిందామన్నా.
తీసుకొచ్చినావు కాబట్టి ఇక క్యాన్సల్ చేపిస్తా, పక్కలు ఇప్పించి వంకాయ అమ్మేస్తా, వంకాయ ఇచ్చేస్తా. హెల్దీగా ఏమి सामने मौसमी का जूस है एक కాకే ఒక ఆగి ఒప్పింగి ఎందుకు అవసరం లేదు, వద్దు. తినేసి అది కాదు. అరే ఇప్పుడు తీసుకొచ్చినావు నాకు ఇడికి టెంప్ట్ చేసినావు నువ్వు చేసినావు రా నువ్వు. నేను అట్లా మధ్యలో వదిలేయను రా, నేను చాలా మంచి వ్యక్తిని. ఇప్పుడు ఇట్లా మధ్యలో అనకు అట్లా చేయలేను, నేను తినేస్తా. ఐ విల్ ఈట్. గర్మా గరం సమోసా రగడా. నైస్, బాగుంది. నైస్ బ్రదర్, బ్రదర్ గుడ్. ఈ మాగరాడు ఎంత తిండిపోతు మాగరాడు అంటే దెంగి తిన్నాడు, రప్ప 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 దెంగి తిన్నాడు. వాడు తిని వెళ్ళిపోయి కూడా 10 నిమిషాలు అవుతుంది. పోయి మళ్ళీ పక్క కూర్చున్నాడు, చాయ్ ఆర్డర్ పెట్టి చాయ్ కాడ కూర్చున్నాడు. మళ్ళీ నాకు ఫోన్ చేసి పిలుస్తాడు, ఎంతసేపు తింటావు బే, చాయ్ సలగా అవుతుంది డాటు. అంతా దెంగితేనే మాగరాడు. ఆయనకి ఏం సరిపోతుంది, అది లవడా ఒక ఇట్లా అటు చెప్తుతో తిన్నాడు. కప్పని కప్పు వేసుకొని ఆపకు మనం లోపల వేసుకుంటాడు కథం. ఇగో ఆడ దెంగి తిని దీక్షలు ఏమంటే ఇక్కడికి వచ్చి కూర్చుని చూసినాం. దెంగి తిన్నావు రప్ప రప్ప. కట్లెట్ తిన్నా ఎట్లా తిన్నారు తెలుసా? లేకుంటే మంచిగా ఉండదు. కట్లెట్ తింటా అని చెప్పించు. ఏం చేసిండు ఇట్లా తీసుకొని అంటే మనకి స్కూల్ అసలు మనిషి లెక్క తినాలి, మంచిగా ఆస్వాదించుకుంటూ తినాలి. ఏం తినవు నువ్వు మనిషి లెక్క? ఇందాక సిగ్గడాలి రా ఇద్దరు. ఇక్కడ గూగుల్ ఓపెన్ ఉంది, మనం ఇది చూసిరా, ఈ స్కామ్ చూసిరా. నేను మొన్న చెప్పినా కదా మీకు, మొన్న నాకు ఒకటి ప్రమోషన్తో కూడా వస్తే, ఒకటి గ్యాజెట్స్ది ఒక ప్రమోషన్ వస్తే వాడు సీఓడి ఉంది కానీ అది చెక్ చేసుకొని తీసుకొని ఇక రాదు అది అని చెప్పంటే, లేదురా పోయి నేను చేయనని చెప్పి అన్న చూసినావా. సేమ్ అదే స్కామ్ అయినా అది. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి పెట్టిన. ఇది ఇన్స్టాగ్రామ్లో వాడు ఏం చూపించిండ్రా అంటే, నార్మల్గా ఆయిల్ది ఒక కంటైనర్ చూపించండి, ఇట్లా స్ప్రే వచ్చేసి ఒక కంటైనర్ చూపించి దాన్ని గ్లాస్ చూపించి దాన్ని మంచిగా ఇట్లా ఆయిల్ స్ప్రే చేసేది ఉందన్నమాట. సో నాకు పనికి వస్తుంది, మనం ఆయిల్ స్ప్రే చేయడానికి అది మంచిగా పనికి వస్తుంది అని చెప్పేసి. ఇంకోటి ఆయిల్ స్ప్రే చేయొచ్చు, మళ్ళీ దాంట్లో ఏదో స్విచ్ చేస్తే పోర్ కూడా చేయొచ్చు. అది పోర్ కూడా చేయొచ్చు, గ్లాస్ కంటైనర్ ఉంది అది. సో మంచిగా స్టోర్ చేసుకుని కూడా మంచిగా ఉంటుంది కదా. సరే అని చెప్పి నేను ఆర్డర్ పెట్టిన. 699 రూపీస్ ఉండే. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. 699 ఇప్పుడు. ఇది 699 చెప్పింది నేను ఇది కాదరా పెట్టింది, అది దానికి పెట్టాను నేను 699, దీనికి కాదు. అయితే చూడు క్యాష్ ఆన్ డెలివరీ ఉండే. నేను ఏమనుకున్నా అంటే ఆ ఇంటికి వస్తుంది కదా, అప్పుడు ఆన్మంగల్ని ఓపెన్ చేసి తీసుకుందాం, ఒకవేళ ఆడ ఓపెన్ చేయనంటే నేను అని చెప్పి 699 అని చెప్పి అనుకున్నా. అంటే వాడు ఓపెన్ చేయకపోతే వద్దు రాబోయేది అని చెప్పి అందామని చెప్పి అనుకున్నా. బుక్ చేసిన. నాకు ఆచారానికి వద్దు, నేను ఇప్పుడు ఇంటి దగ్గర లేను, నేను బయట ఉన్నా, ఇక్కడ పక్కకి ఇచ్చేసా అని చెప్పి వాడు ఇచ్చేసాడు. వానికి పైసలు కొట్టేసిన. ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసి వస్తే ఇగో ఈమె వెళ్ళింది బొమ్మ. ఇది ఎంత? ఇది 69 రూపాయలు కూడా ఉండదా మీది? ఉంటుందా? 69 రూపాయల ప్రోడక్ట్ ఇది. ఇది ఇచ్చిండాడు గిట్లా. అందుకే నేను అది ప్రమోషన్ చేయలేదు. ఇది చేసింటే గిట్లాంటిది ఏదో ఉండగొట్టేస్తుంటాడు. గుడ్ మార్నింగ్. ఇప్పుడే ప్రోటీన్ తాగాను అనుకోండి, అది వేరే విషయం. అయితే నేను నైట్ లేడే అనుకున్నా, పొద్దుగా లేట్గా లేచిన అంటే 10ంటికే లేచిన. 9:30-10ంటికి లేచి మోహం కడుకొని అది చేసేవారికి 11:15కి మమ్మీ ఫోన్ చేసి అరే ఇవాళ అమాస, ఇవాళ మంచి రోజు ఉంది, సో గుడికి పో, ఏదైనా అమ్మవారి టెంపుల్కి పో, అట్లా ఇట్లా అన్నది. 11ంటికి 12ంటికి గుళ్ళు బంద్ అవుతాయి. నేను లేచి ఆ మోహం కడుక్కొని అది చేసేవరకే ఇప్పుడు 12:30 అవుతుంది. గుడికి అంటే ఏడికి పోతాం. ఆమె ఏమన్నదంటే కొత్తపేటలో అది వరాహి మాత టెంపుల్ ఉంటుంది, ఆడిపోయిరా అన్నది. బంద్ ఉంది ఇప్పుడు చూస్తే. మళ్ళీ అది ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది. ఇక మళ్ళీ ఈవినింగ్ ఏమో వేరే పనులు ఉంటాయి. పనులు అంటే పనికి వచ్చే పనులు అయితే ఏముండవు, ఈ పీకి ఏముండదు అని చెప్పి ఏదో ఇక అటు పోవాలి ఇటు పోవాలి, అజ్జాలి దోస్తులతో టైం పాస్ తింగాలి, అజ్జాలి ఇంకా ఏదో ఒకటి ఉంటుంది. సో కుదరలేదు ఇక ఇవాళ పోవడం. అయినా నాకు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. అంటే లైక్ స్పెషల్ డేస్, స్పెషల్ కథలు అట్లా ఇట్లా అని చెప్పి ఏముండవు నాకు.
నేను గుడికి నేను వరాల కోసం పోను భయ్. అంటే లైక్ ఈ దినాలు ఇట్లా పోతే అనుకున్న అయితే ఈ దినాలు ఇట్లా పోతే వరాలు ఇస్తారు పవర్ఫుల్ అది ఇది అట్లాంటివన్నీ ఏం పెట్టుకోను, అట్లాంటివన్నీ ఏం నేను పాటించను. నేను గుడికి ఎందుకు పోతారా అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం పోతా. గుడికి పోయినప్పుడు నాకు ఆ ప్రశాంతత, ఆ పీస్, ఒక 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 అదొక దొరుకుతుంది అనమాట. ఒక పీస్ దొరుకుతుంది నాకు. ఆ పీస్ని వెతుకుంటా నేను గుడికి పోతా. అంతే తప్ప గుడి పోగానే నాకు వరాలు ఇస్తాడు, నాకు అది ఇస్తాడు, నాకు ఇది ఇస్తాడు అట్లా అని చెప్పి ఏమి ఉండవు. సో అందుకని చెప్పి నేను శనివారం మంగళవారం లేకపోతే మధ్యలో ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మూడు బాగాలేకపోయినామని చేసిపోయినా చక్కగా పోతా, గుళ్ళో పోయి కూర్చుంటా, రామ 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 అనుకుంటా బజరంగబలి అంట కూర్చొని కొంచెం ఉండగా కొంచెం ఒక పీస్ అనేది ఉంటుంది ఆ గుడిలా. గుడి అంటే జస్ట్ 4 గోడలు ఒకటే కాదు, గుడిలా ఆరా ఉంటుంది మంచిగా, అదొకటి ఉంటుంది అనమాట వైబు. అది వాటిని ఏమంటారు ఆ స్పిరిచువల్ అది ఒకటి ఉంటుంది. సో ఐ గో టు టెంపుల్ ఫర్ దట్, జస్ట్ ఫర్ దట్. సో లెట్స్ సీ హౌ దిస్ గో, how the day will go, and welcome to the day 2. It's Sunday today. నచ్చినట్టు వెతుకుతా అడిగేడోడి ఎవ్వడు అనిగిచి